హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి ఫారెన్లో ఉన్న వాళ్ళకి అనమాట. లైక్ యూఎస్, కెనడా ఎక్కడున్నా కానీ, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా. అయితే బేసిక్ ఏంటంటే నేను ఒక ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ అనమాట. అండ్ ఫ్యాషన్ మోడలింగ్ అండ్ ఫిట్నెస్ మోడలింగ్ రెండు చేస్తాను నేను. నాకు క్లయింట్స్ ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే నేను క్లయింట్స్కి ఎవ్రీ 6 monthsకి ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్తాను, బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో ఏంటంటే లైక్ బిఎంఐ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సిరమ్ క్రియేటిన్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ అండ్ లివర్ టెస్ట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి, నా క్లయింట్స్ అనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను నేను. చాలామందికి నేను గమనించిన ప్రాబ్లం ఏంటంటే ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటే, వీళ్ళు ఒక బంచ్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఏదో పోటీ పడ్డట్టు తాగడము. గర్ల్స్ స్పెషల్లీ ఇంకా యూఎస్లో అయితే 12 వోడ్కా షాట్స్, 13 వోడ్కా షాట్స్, 8 వోడ్కా షాట్స్, ఏదో ఒలింపిక్కి ఇది గేమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్టు తాగుతున్నారు. సో అది కాదు మ్యాటర్. బేసిక్ ఏంటంటే పార్ట్ టైం చేస్తే చాలామందికి స్ట్రెస్ ఉంటుంది, అన్ని జాబ్ స్ట్రెస్ ఉంటుంది బయట ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ. బట్ మీరు ఏం చేయాలి అంటే డ్రింకింగ్ని లిమిట్లో పెట్టుకోవాలి. సో లిమిట్లో పెట్టుకొని వీక్లీ వన్స్ తాగడము అలాంటివి చేస్తే బెటర్. అది కూడా 2 పెగ్స్, లైక్ 1 బియర్. సో ఆన్ ది రాక్స్ ఏదైనా ఎంజాయ్ చేయడానికి ఒక గ్లాస్ 1 hour అట్లా నడిపిస్తూ ఇంట్లో చేయండి కానివ్వండి. లైక్ ఏమవుతుందంటే ఇట్లా చేయడం వల్ల బాడీకి ఏం తెలీదు, లైక్ ఏం లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది తెలియదు మనకి, మనం గమనించాం. చాలామంది చనిపోతున్నారు కూడా ఫ్యాటీ లివర్ నుంచి, దీనివల్ల, ఈ ప్రాబ్లం వల్ల. యూఎస్ నుంచి మనకు తెలియట్లేదు ఎక్కడ రేటింగ్ అవన్నీ మనకి, వీటి గురించి ఎవడో ఎక్కువ పట్టించుకోడు. కానీ ఇంటర్నల్గా అయితే చాలామంది సఫర్ అవుతున్నారు ఫ్యాటీ లివర్ వల్ల. అండ్ అది డ్రింకింగ్ వల్లనే అవుతుంది. మీరు యాక్టివిటీ లేకుండా డ్రింక్ చేయడం, డిహైడ్రేట్ అయిపోయి ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరేంటంటే లైక్ యాక్టివిటీ చేయండి, మంచిగా ఏదైనా ఫుడ్ తీసుకోండి. డ్రింక్ చేసేటప్పుడు సలాడ్ తీసుకోండి. హెవీ ఆయిలీ ఫుడ్ అండ్ హెవీ లైక్ గ్రిల్ చికెన్ కానివ్వండి, ఫ్రైడ్ చికెన్ కానివ్వండి, గ్రేవీ, ఇవన్నీ అవాయిడ్ చేసేసి చాలా లిమిట్లో తీసుకొని మంచిగా ఫుడ్ తీసుకొని చేస్తే బెటర్. అండ్ ఎందుకంటే నేను చెప్పాను కదా, క్లయింట్స్ ఉన్నారు. సో నేను ఇది బాగా గమనించా, అవేర్నెస్ కోసం వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఫారెన్లో ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా ఏం చేయాలి, ఏం చేయొద్దు, హెల్త్ గురించి టిప్స్ ఏమైనా కావాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.